గైస్, కొరియా అంటే మనకి ఇమీడియట్ గా గుర్తొచ్చేది ఏంటి? బీటీఎస్, కేరమా, ఇంకా వాళ్ళ క్యూట్ కొరియన్ కల్చర్ కదా. బట్ ఆనెస్ట్లీ చెప్పాలంటే కొరియాలో కొన్ని థింగ్స్ చూస్తే నేను లిటరల్ గా షాక్ అయ్యాను. లైక్ వాళ్ళ కపుల్స్ బిహేవియర్ కానీ, వాళ్ళ ఏజ్ కానీ, వాళ్ళ డెలివరీ కల్చర్ కానీ, ఇవన్నీ మన దగ్గర కంటే వాళ్ళ దగ్గర చాలా డిఫరెంట్ గా ఉంటాయన్నమాట. సో ఈ వీడియోలో నేను కొరియా గురించి నన్ను సర్ప్రైజ్ చేసిన కొన్ని ఫ్యాక్ట్స్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. ట్రస్ట్ మీ గైస్, కొన్ని ఫ్యాక్ట్స్ విని మీరు కూడా ఏంటి కొరియాలో ఇది నార్మల్ అని అనుకుంటారు. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హే గైస్, అందరికి వెల్కమ్ టు మై ఛానల్ కొరియన్ పద్లు. నేను మీ జియా. సో ఈ రోజు వీడియో ఏంటంటే సమ్ ఆఫ్ ద ఫ్యాక్ట్స్ దట్ లిటరల్లీ సర్ప్రైజ్ మీ అబౌట్ కొరియా. సో లెట్స్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ థింగ్ దట్ రియల్లీ సర్ప్రైజ్డ్ మీ అబౌట్ కొరియా. సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే వాళ్ళ కపుల్ కల్చర్ అన్నమాట. లైక్ మన దగ్గర అంటే ఇండియాలో అంటే ఏం వేసుకుంటారు, లైక్ మ్యాచింగ్ అవుట్ఫిట్స్ వేసుకుంటారు, లేకపోతే మ్యాచింగ్ రింగ్స్ వేసుకుంటారు. ఇక్కడతో ఆగిపోయింది కదా. వాళ్ళని అబ్జర్వ్ చేస్తే, కపుల్స్ అబ్జర్వ్ చేస్తే స్ట్రీట్ లో వెళ్తుంటే వాళ్ళు మ్యాచింగ్ ఫోన్ కేసెస్ ఉంటాయి, వాళ్ళ సాక్సెస్ ఉంటాయి, గ్లోవ్స్ ఉంటాయి, ఇంకా చాలా చాలా డిఫరెంట్ వాళ్ళు కొత్తగా ఇన్వెంట్ చేసుకుంటారు అన్నమాట కపుల్స్ కి మ్యాచింగ్ అవుట్ఫిట్స్ లాగా. సో నాకు అది నిజంగా షాకింగ్ అనిపించింది. సో ఇలాగా మ్యాచింగ్ అవుట్ఫిట్స్ వేసుకుని ఫొటోస్ కూడా దిగుతూ ఉంటారు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన దగ్గర ఇప్పుడు మంత్ యానివర్సరీ, 2 month యానివర్సరీ, ఇప్పుడైతే ప్రెసెంట్ గా నేను మొన్న చూసింది 15 days యానివర్సరీ కూడా వేసుకుంటున్నారు. కానీ వాళ్ళు అలా కాదు, లాంగ్ టైం వాటికి ప్రిఫరెన్స్ ఇస్తారు. లైక్ వాళ్ళు ఫస్ట్ చేసుకునేది ఏంటంటే రిలేషన్ లోకి వెళ్ళిన తర్వాత 100 days యానివర్సరీ చేసుకుంటారు, 200 days యానివర్సరీ చేసుకుంటారు. సో లైక్ ఇలాగా లాంగ్ డేస్ ని ప్రిఫర్ చేస్తారు అనమాట వాళ్ళు. సెకండ్ థింగ్ వచ్చేసి ఫ్రీ సైడ్ డిషెస్ ఇన్ రెస్టారెంట్ అన్నమాట. మన దగ్గర రెస్టారెంట్ కి వెళ్ళి మనం ఏమన్నా ఆర్డర్ ఇస్తే వాళ్ళు మనం ఆర్డర్ చేసింది మాత్రమే తీసుకొని వస్తారు కదా. కానీ కొరియాలో చాలా డిఫరెంట్ అన్నమాట. లైక్ చాలా సైడ్ డిషెస్ ఫ్రీగా ఇస్తారు. మనం వెళ్ళి కూర్చోగానే వాళ్ళు టేబుల్ మీద సైడ్ డిషెస్ అన్ని సర్వ్ చేస్తూ ఉంటారు. వాటిని కొరియాలో బంక్షన్ అంటారంట. మోస్ట్ ఆఫ్ ది సైడ్ డిషెస్ ఏముంటాయంటే అక్కడ కిమ్చి ఉంటది, పికిల్డ్ రాడిష్ ఉంటాయి, ఇంకా సలాడ్స్, ఇంకా చాలా డిఫరెంట్ సైడ్ డిషెస్ అన్ని వాళ్ళు ఫ్రీగా మనకి టేబుల్ మీద సర్వ్ చేస్తూ ఉంటారు అనమాట. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే గైస్, అది అయిపోయిన తర్వాత కూడా మనం అడిగి రీఫిల్ చేయించుకోవచ్చు. సో డైనింగ్ ఎక్స్పీరియన్స్ చాలా డిఫరెంట్ గా ఉండిద్ది అనమాట కొరియాలో. థర్డ్ థింగ్ వచ్చేసి పీపుల్ లీవింగ్ ఫోన్స్ ఆన్ టేబుల్స్. వాళ్ళు రెస్టారెంట్ కి వెళ్ళినా, కెఫేస్ కి వెళ్ళినా వాళ్ళ ప్లేస్ ని మిస్ చేసుకోకుండా, లేకపోతే ఎవరన్నా తీసుకోకుండా ఉండడానికి టేబుల్ మీద ఫోన్ కానీ వాళ్ళ బ్యాగ్ కానీ పెట్టేసి వెళ్ళి ఆర్డర్ తెచ్చుకుంటారన్నమాట. కొరియాలో పీపుల్ చాలా ఆనెస్ట్ కాబట్టి థెఫ్ట్ కేసెస్ కంపారిటివ్లీ తక్కువ అన్నమాట. ఇలానే కాదు, వాళ్ళు మర్చిపోయినా గానీ వాళ్ళ థింగ్స్ వాళ్ళకి రీచ్ అవ్వడానికి చాలా ట్రై చేస్తారు మాక్సిమం కొరియన్ పీపుల్. ఫోర్త్ థింగ్ వచ్చేసి ఏంటంటే గైస్, సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్. గైస్, కొరియా వరల్డ్ లోనే ఫాస్టెస్ట్ ఇంటర్నెట్ ఉన్న కంట్రీస్ లో ఒకటి. లైక్ పబ్లిక్ ప్లేసెస్ లో కూడా ఫ్రీ వైఫై అనేది కామన్ అన్నమాట అక్కడ. ఇంకోటి మనం అబ్జర్వ్ చేస్తే సబ్వేస్ లో కానీ, బస్ స్టాండ్స్ లో కానీ, రెస్టారెంట్స్ లో కానీ, కెఫేస్ లో కానీ నెట్వర్క్ చాలా స్ట్రాంగ్ ఉండిద్ది అనమాట. సో ఈ రీజన్స్ వల్ల ఆన్లైన్ గేమింగ్ ఇంకా స్ట్రీమింగ్ కల్చర్ అక్కడ చాలా పాపులర్. మనకు ఆల్రెడీ తెలిసిందే కదా, ఈ కేపాప్ ఫ్యాన్స్ అందరూ వాళ్ళ ఐడల్ సాంగ్స్ ని ఎట్లా స్ట్రీమ్ చేస్తారు అని చెప్పి. ఫిఫ్త్ థింగ్ వచ్చేసి బ్యూటీ ఇంకా స్కిన్ కేర్ కల్చర్ గైస్. కొరియా అంటేనే బ్యూటీకి ఇంకా స్కిన్ కేర్ కి చాలా ఫేమస్ కదా. అక్కడ మెన్ అండ్ ఉమెన్ బోత్ ఈక్వల్ గా స్కిన్ కేర్ యూజ్ చేస్తూ ఉంటారు. లైక్ సన్ స్క్రీన్స్ కానీ, సీరమ్స్ కానీ, ఇంకా మాయిశ్చరైజర్స్ కానీ వాళ్ళ డైలీ లైఫ్ లో పార్ట్ అయిపోతాయి అన్నమాట. అందుకే వాళ్ళ స్కిన్ చాలా గ్లోయింగ్ గా ఉండిద్ది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కొరియాలో కాస్మెటిక్ స్టోర్స్ కూడా ప్రతి స్ట్రీట్ లో అవైలబుల్ గా ఉంటాయి. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ కాస్మెటిక్ స్టోర్స్ ఇన్ కొరియా ఏంటంటే ఆలివ్ యంగ్. కొరియా వెళ్ళిన ప్రతి ఒక్కరు ఆలివ్ యంగ్ లో ప్రొడక్ట్స్ అన్ని పర్చేజ్ చేసుకుని వస్తూ ఉంటారు అనమాట. అండ్ ఇంకో థింగ్ కొరియా గురించి నన్ను షాక్ చేసింది ఏంటంటే కెఫేస్ నెంబర్. ఆల్మోస్ట్ ఎవ్రీ స్ట్రీట్ లో మల్టిపుల్ నెంబర్ ఆఫ్ కెఫేస్ ఉంటాయి. అవి కూడా నార్మల్ కెఫేస్ అని కాదు, వాళ్ళు చాలా క్రియేటివ్ గా డిజైన్ చేసుకుంటారు. లైక్ యానిమల్ కెఫేస్ అని చెప్పి, ఫ్లవర్ కెఫేస్ అని చెప్పి, క్రాఫ్ట్స్ కెఫేస్ అని చెప్పి, డిఫరెంట్ మల్టిపుల్ కెఫేస్ అన్ని వాళ్ళు డిజైన్ చేసుకుంటూ ఉంటారన్నమాట. పెట్స్ కూడా కెఫేస్ ఉంటాయి అన్నమాట అక్కడ. ఈ యంగ్స్టర్స్ అందరూ అక్కడికి వెళ్లి ఫొటోస్ దిగి వాళ్ళ ఎస్ఎన్ఎస్ లో పోస్ట్ చేసుకుంటూ ఉంటారన్నమాట. సో ప్రతి స్ట్రీట్ లో నెంబర్ ఆఫ్ కెఫేస్ ఉండడం అనేది కొరియన్ కల్చర్ లో ఒక పార్ట్ అన్నమాట. సో సెవెంత్ థింగ్ వచ్చేసి రెస్పెక్ట్ ఫర్ ఏజ్.
గైస్ మనకు ఆల్రెడీ తెలుసు కదా కొరియన్స్ ఏజ్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు అని చెప్పి. లైక్ వాళ్ళు స్ట్రేంజర్స్ ని కానీ ఫస్ట్ టైం మీట్ అయినప్పుడు కానీ ఎవరినైనా వాళ్ళు సమ్ టైమ్స్ వాళ్ళు ఫస్ట్ క్వశ్చన్ అడిగేది ఏంటంటే నీ ఏజ్ ఎంత అని చెప్పి. బికాస్ వాళ్ళ ఏజ్ ఎంత అని తెలిసినప్పుడు వాళ్ళని ఎలా అడ్రస్ చేయాలి, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలా వద్దా అని చెప్పి ఒక ఐడియాకి రావడం కోసం వాళ్ళు ఏజ్ అడుగుతారనమాట. సో లాంగ్వేజ్ లో కూడా డిఫరెంట్ రెస్పెక్ట్ ఫార్మ్స్ ఉంటాయి కాబట్టి ఏజ్ అనేది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ గైస్. 8th థింగ్ వచ్చేసి వాళ్ళ ఏజ్ కల్చర్. గైస్ మీకు కానీ నాకు కానీ మనం ఎవరికైనా కానీ వరల్డ్ లో ఎవరికైనా కానీ బర్త్డే వస్తే ఏజ్ చేంజ్ అయ్యింది. కానీ కొరియాలో చాలా డిఫరెంట్ గైస్. అంటే మన కొరియన్ కల్చర్ గురించి ఏదో కొంచెం కొంచెం ఐడియా ఉంది కాబట్టి మనకు తెలుసు. వాళ్ళకి లైక్ వాళ్ళు డిసెంబర్ లో పుట్టారనుకోండి, జనవరి 1st కి వాళ్ళకి 1 year కంప్లీట్ అయిపోయింది. వాళ్ళ బర్త్డేకి మళ్ళీ ఇంకొక ఇయర్ వచ్చింది. నాకు ఇది ఫస్ట్ విన్నప్పుడు నిజంగా చాలా సర్ప్రైజింగ్ గా అనిపించింది. సర్ప్రైజ్ గా నేను షాక్ అయ్యాను. ఇదేంటి ఎవరైనా ఏజ్ తగ్గించుకోవాలనుకుంటారు కానీ వీళ్ళేంటి పెంచుకుంటున్నారు అనిపించింది. సో మీకు కూడా ఈ ఫ్యాక్ట్ గురించి తెలిసినప్పుడు నాలానే అనిపించిందా? అనిపిస్తే కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. సో 9th థింగ్ వచ్చేసి కన్వీనియన్స్ స్టోర్. సో మనకి తెలిసిందే కదా కొరియాలో చాలా కన్వీనియన్స్ స్టోర్స్ ఉంటాయని చెప్పేసి. సో ఆల్మోస్ట్ 24/7 అన్ని కన్వీనియన్స్ స్టోర్స్ ఓపెన్ అయ్యే ఉంటాయి అన్నమాట. అక్కడ ఇన్స్టెంట్ ఫుడ్ లైక్ రామెన్, స్నాక్స్, ఇంకా మీల్స్ అన్ని అవైలబుల్ గా ఉంటాయి. సో ఆఫీస్ వర్కర్స్ ఇంకా మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అక్కడే మీల్స్ కంప్లీట్ చేసుకుంటారనమాట. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే అక్కడ మైక్రోవేవ్స్ కూడా ఉంటాయి. సో ఇన్స్టెంట్ గా మనం అక్కడే హాట్ చేసుకొని అక్కడే తినేసి వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇది నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. 10th వచ్చేసి ఫుడ్ డెలివరీ కల్చర్. మన దగ్గర ఎప్పటి నుంచో ప్రీవియస్ గా పిజ్జాస్ కానీ బర్గర్స్ మాత్రమే డెలివరీ ఉండేది కదా. అంటే ఇప్పుడిప్పుడు అన్ని ఫుడ్ ఐటమ్స్ డెలివరీ వస్తున్నాయి. కానీ వాళ్ళు ఎప్పటి నుంచో అన్ని ఫుడ్ ఐటమ్స్ డెలివరీలోనే తీసుకొని ఆర్డర్ చేసుకుంటారు. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మన దగ్గర ఆర్డర్ చేస్తే మనం ఫుడ్ ఆర్డర్ చేస్తే ఓన్లీ ఆ ఐటమ్ ని మటుకే ఒక దాంట్లో ఒక బాక్స్ లో వేసి ఇస్తారు కదా. కానీ కొరియన్స్ అలా కాదు. మనం రెగ్యులర్ గా యూజ్ చేసే ప్లేట్స్, బాక్సెస్ ఇస్తారంట. దాని తర్వాత వాళ్ళ డెలివరీ బాయ్ వచ్చి అవన్నీ కలెక్ట్ చేసుకుంటారంట. సో మీకు ఇప్పుడే తెలిసింది కదా ఈ ఫ్యాక్ట్. 11th థింగ్ వచ్చేసి నైట్ లైఫ్ ఇంకా లేట్ వర్కింగ్ అవర్స్. మన దగ్గర 9 to 5 అంటే ఓన్లీ 9 to 5 లేకపోతే నైట్ షిఫ్ట్స్ ఉంటాయి. కానీ కొరియాలో ఎస్పెషల్లీ సోల్ లో నైట్ లైఫ్ చాలా యాక్టివ్ గా ఉంటుంది. లైక్ వాళ్ళ వర్కర్స్ ఇంకా చాలా మంది నైట్ ఎక్కువగా వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి ఎక్కువ కెఫేస్, రెస్టారెంట్స్ అన్ని 24/7 ఓపెన్ ఉంటాయి అన్నమాట. అక్కడ వర్క్ కల్చర్ కూడా చాలా ఎక్కువ ఇంటెన్స్ గా ఉంటుందని చెప్పి అంటూ ఉంటారు. 12th థింగ్ వచ్చేసి ప్లాస్టిక్ సర్జరీస్ వెరీ కామన్ ఇన్ కొరియా. ఎస్పెషల్లీ గంగనం లో అయితే చాలా ఫేమస్ అన్నమాట. లైక్ 100 meters కి ఒక ప్లాస్టిక్ సర్జరీ క్లినిక్ చూడొచ్చు మనం. అంత ఫేమస్ గంగనం డిస్ట్రిక్ట్ అనేది ప్లాస్టిక్ సర్జరీస్ కి. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే కొంతమంది స్టూడెంట్స్ గ్రాడ్యుయేషన్ గిఫ్ట్ గా కూడా ప్లాస్టిక్ సర్జరీస్ చేయించుకుంటూ ఉంటారని చెప్పి ఎప్పటి నుంచో టాక్ నడుస్తూ ఉందన్నమాట. కొరియన్ బ్యూటీ స్టాండర్డ్స్ చాలా స్ట్రాంగ్ గా ఉండడం, ఇంకా కాస్మెటిక్ ప్రొసీజర్స్ అక్కడ చాలా నార్మల్ థింగ్ లాగా ట్రీట్ చేస్తారు కాబట్టి ప్లాస్టిక్ సర్జరీ అనేది అక్కడ చాలా కామన్ అన్నమాట. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ కొరియన్ ఫోబీ మూవ్మెంట్. కొరియన్ డ్రామాస్ లో చూపించిన విధంగానే కొరియా ఉంటుంది అని నేను కూడా ఇంతకు ముందు వరకు థింక్ చేసేదాన్ని. కానీ ఈ మూమెంట్ గురించి తెలిసినప్పటి నుంచి లేదు, ఎక్కడైనా అమ్మాయిల మీద జరిగే డిస్క్రిమినేషన్, జెండర్ బయాస్ ఎక్కడైనా వరల్డ్ లో ఎక్కడైనా అంతే అని చెప్పి ఈ మూమెంట్ గురించి తెలుసుకున్నాకే తెలిసింది నాకు. ఫోబీ మూమెంట్ ఏంటంటే వాళ్ళు ఒక 4 మూమెంట్స్ ని అందరూ మ్యూచువల్ గా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి ఒక మాట మీద అనుకున్నారనమాట. ఆ 4 మూమెంట్స్ ఏంటంటే నో బాయ్ ఫ్రెండ్, నో డేటింగ్ కల్చర్, నో చైల్డ్ బర్త్ అండ్ ఇంకోటి నో ఫిజికల్ రిలేషన్షిప్ అన్నమాట. ఈ 4 మూమెంట్స్ వీళ్ళు ఖచ్చితంగా చేయకూడదు అని చెప్పి అనుకుంటున్నారు. ఎందుకంటే అక్కడ డిస్క్రిమినేషన్, మిసాగ్ని అంతలా పెరిగిపోయింది కాబట్టి అమ్మాయిలందరూ ఈ డెసిషన్ కి వచ్చారు. సో మీకు ఈ మూమెంట్ గురించి తెలిస్తే కింద కమెంట్ చేసేయండి. ఇవన్నీ నన్ను కొరియా గురించి చాలా సర్ప్రైజ్ చేసిన థింగ్స్. మీ ఒపీనియన్ ఏంటి? ఇందులో మీకు చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏమనిపించింది? డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఇఫ్ యూ లైక్ ద వీడియో, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కొరియన్ పగ్లు. అన్యం గాయ్స్, సారంగే.